స్కూళ్ళలో చదివే పిల్లల గురించి ఈ విషయము. మామూలుగా గుడికి వెళ్ళేటప్పుడు పండ్లు, కొబ్బరికాయలు, స్వీట్స్ ఇట్లాంటివి తీసుకెళ్ళి దేవునికి అర్పించిన తర్వాత అంతకుముందు వాటిని మనం పండ్లు, స్వీటు, కొబ్బరికాయ ఇట్లా అంటుంటాం. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం వాటిని సమర్పించి మళ్ళీ గుడి నుంచి బయటకు వచ్చేసరికి వాటిని మనం ప్రసాదాలు అంటాం. అట్లనే పిల్లలు స్కూళ్ళల్లో చదివేటప్పుడు ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయుల చేత వాళ్ళు బాగా క్రమశిక్షణలో బాగా చదువుకొని అద్భుతమైనటువంటి పౌరులుగా తయారై సమాజానికి వచ్చేటప్పటికి వాళ్ళు గుళ్ళో వచ్చే ప్రసాదంలాగా విద్యార్థులు కూడా ఒక పవిత్రమైనటువంటి ప్రసాదంలాగా సమాజంలోకి వచ్చినట్టయితే సమాజానికి మంచి జరుగుతుంది. పిల్లల యొక్క చదువుకున్నటువంటి విద్యకు విలువ లభిస్తుంది.